ఓకే, అందరికీ నమస్కారం. జూన్ 4th రాత్రి 5th ఎర్లీ మార్నింగ్ సమయంలో మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి ఒక ఫైర్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో ఒక లేడీ ప్లస్ ఇద్దరు పిల్లలు 48 years అండ్ 14 and 17 years వీళ్ళందరూ ఒక రూమ్లో పండుకున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన ఇన్ఫర్మేషన్ రాగానే ఎమ్మటే మన మిర్యాలగూడ డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ కూడా సీన్ విజిట్ చేసి మనం ఒక ఫైర్ యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీని తర్వాత తదుపరి వాళ్ళ మదర్, ఇప్పుడు ఈ పిల్లల వాళ్ళ మదర్ బాంబేలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె వచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ మనం రికార్డ్ చేసే సమయంలో అతనికి గత 2023లో అంటే 2 years బ్యాక్ ఒక అబ్బాయితో ఆమెకి వివాహం జరిగింది. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో గొడవల్లో ఉండి మాట్లాడుకోవట్లేదు. కానీ అతను ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు అని చెప్పగానే ఎందుకో అనుమానం వచ్చి మిర్యాలగూడ టౌన్ సిఐ గారు ప్లస్ డిఎస్పీ అండ్ డిఎస్పీ డిసిఆర్బి అందరూ కూడా కూర్చొని అతని బ్యాక్గ్రౌండ్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తుంటే ఇతని పేరు శ్రీకాళహస్తి శిరీష్ కుమార్. ఇతను సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లాకి చెందినవాడు. ఇతను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లలో ఇతని ప్రొఫైల్ పెట్టి పెళ్ళైన ఆడవాళ్ళందరినీ కూడా ఏదో రకంగా లోబర్చుకొని వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి దొంగతనమో లేకపోతే చీటింగో ఇట్లాంటివి చేయడం అతనికి అలవాటు ఉన్నది. ఇప్పుడు దాకా ఒక 3 అమ్మాయిలని చేయడం జరిగింది. ఈ అమ్మాయిని 2023లో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ అమ్మాయితో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయితో కూడా కొన్ని గొడవలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వేరే అమ్మాయిని కూడా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఆమెని లోబర్చుకొని ఆమె దగ్గర నుంచి కూడా కొంత డబ్బులు చీటింగ్ చేసి దొంగతనం చేసేసరికి హాజీపూర్ పోలీస్ స్టేషన్ మంచిర్యాల జిల్లాలో ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఇతను దాంట్లో జైలుకి వెళ్ళడం జరిగింది. ఇతను జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విక్టిమ్ అంటే ఇప్పుడు వీళ్ళ మదర్, ఈ అమ్మాయి ఇంకా అతనికి బెయిల్ ఇంకా ఏం అప్లై చేయలేదు, ఇతనితో ఫోన్ మాట్లాడడం లేదు, ఇతనికి ఎటువంటి సహాయం చేయలేదు అని చెప్పేసి ఇతను జైల్లో కక్ష పెట్టుకున్నాడు. జైల్లో జూన్ 1st రోజు జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ డ్రైవర్ పని చేసుకొని ఏదో రకంగా ఈ కక్ష సాధించి వీళ్ళని చంపుదామని చెప్పేసి ఇతను జూన్ 4th రోజు పొద్దున వాళ్ళని పక్కింటి దగ్గర ఉన్న ఒక స్కూటీని దొంగతనం చేసుకొని అది మళ్ళీ ఆ స్కూటీలో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఒక క్యాన్, ఒక 10 లీటర్లు పెట్రోల్ ఒక పెట్రోల్ బంక్లో కొనుక్కొని ఆ ఇంటిని 2-3 సార్లు చూసి అక్కడ ఎవరు పండుకుంటారో చూసిన తర్వాత రాత్రి 11ంటికి అందరూ పండుకున్న తర్వాత ఆ డోర్ నుంచి కొంతవరకు ఓపెన్ చేసి ఆ బకెట్ నుంచి అతను పెట్రోల్ పోయడం జరిగింది. ఆ పెట్రోల్ పోసిన తర్వాత సడన్గా వాళ్ళు ఎవరో లేస్తున్నారు, వాళ్ళ అమ్మమ్మ లేస్తుందని చెప్పి గమనించి ఆ తొందరలో అగ్గిపేట అంటించేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ అగ్గి అంటించే క్రమంలో కూడా అతని చేతికి, ముఖానికి ఇవన్నీ కూడా అతనికి కూడా పెట్రోల్ తగిలి అతనికి కూడా కాలిపోయింది. అది అక్కడ కాలిన తర్వాత ముగ్గురు ఇల్లు కూడా మొత్తం పెట్రోల్ వల్ల కాలిపోవడం జరిగింది. అదేవిధంగా సిలిండర్ కూడా బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆ ముగ్గురు కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కానీ బేసిక్గా అతి కిరాతకంగా ప్లాన్ వేసుకొని వాళ్ళని చంపి మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడైనా మిర్యాలగూడలో లేకపోతే నల్గొండలో మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కడైనా బయటపడతామని చెప్పేసి ఇతనికి ప్లాన్ వేసుకొని ఇతను ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి కొన్ని రోజులు ఉండి అక్కడ ఇతను ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇదంతా మనకి సందేహం రావడంతో ఇతని సాంకేతిక మనం ఆధారాలు ప్లస్ కెమెరాస్ ఇవన్నీ కూడా చూసుకొని ఇతని ట్రాక్ చేసుకొని పట్టుకుంటే ఇతను ఇప్పుడు దీనన్నిటికీ కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. దీని బేసిస్ మీద మనం ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కేస్ ఇంకా ఫైర్ ఇవన్నీ కూడా మనం సెక్షన్స్ పెట్టేసి ఇతను ఇప్పుడు జైలుకి పంపడం జరుగుతుంది. తదుపరి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా డీటెయిల్డ్గా ఏ విధంగా ప్లాన్ వేసి వాళ్ళని చంపినాడో కూడా మనం ఇంకా విచారణ చేసి ఈ కేసుని త్వరగా ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా ఇతను ఆ అమ్మాయి అంటే ఇప్పుడు ఆ తల్లి ఇతనికి ఎటువంటి భార్య ఇతనికి జైలుకి వెళ్ళిన తర్వాత ఎటువంటి సపోర్ట్ చేయలేదు, ఎటువంటి బెయిల్ కూడా పెట్టలేదు, ఇతన్ని దూరం పెట్టేసింది అని చెప్పేసి ఆ కక్ష పెంచుకొని వాళ్ళ పిల్లలని వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిని ముగ్గురిని కూడా పెట్రోల్ పోసి వాళ్ళందరినీ కూడా ఇతను చంపడం జరిగింది. ఇదంతా కూడా మిర్యాలగూడ 1 టౌన్ సిఐ గారు అతని టీం వాళ్ళందరూ కూడా మంచిగా జాగ్రత్తగా వర్కౌట్ చేయడం జరిగింది. డిఎస్పీ డిసిఆర్బి కూడా వాళ్ళ గైడెన్స్ చూసుకొని ఇదంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో మై కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ టు హావ్ క్రాక్డ్ ద కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్.
హత్య కాదు ప్రమాదం కాదు హత్య అని ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ మనము ప్రమాదం అనుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీని తర్వాత తల్లి ముంబై నుంచి వచ్చి రాగానే తల్లి స్టేట్మెంట్లో మనం తల్లితో మాట్లాడుతున్నప్పుడు మీకేమైనా సందేహం ఉందా అమ్మ అని చెప్తే ఆమె నా మొగుడు ఇట్లా ఉన్నాడు కానీ జైల్లో ఉన్నాడు అని చెప్పింది. దాని తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పేసి అతని డీటెయిల్స్ తీసుకొని మనము చెక్ చేయడం కన్సర్న్ పోలీస్ స్టేషన్తో మాట్లాడితే అతను 3 రోజుల క్రితమే జైలు నుంచి బయటికి వచ్చినాడన్నా కానీ మా సందేహం కొంచెం గట్టిపడిన తర్వాత మళ్ళీ మనము సాంకేతికంగా మనము దాన్ని విచారించి అక్కడ ఉన్న కన్సర్న్ వాళ్ళతో కూడా మాట్లాడి కెమెరాస్ అన్ని చెక్ చేసుకుంటూ వస్తే మనకి క్లూజ్ దొరకడం వల్లనే మనం ఈ కేసుని మనం ఇలా డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంజురీస్ ఉన్నాయి, అవన్నీ కాలిపోయినట్టున్నది. ఆ సమయంలో ఎవరో చూస్తారని తొందరలో అతను అగ్గిపెట్ట కాలిపెట్టడం వల్ల ఇతని చేయి కూడా తల కూడా కాలిపోవడం జరిగింది. థ్యాంక్ యూ.